అంతా మైనర్ డ్రైవింగ్ కౌన్సిలింగ్ సెషన్స్ మా ట్రాఫిక్ సిబ్బందులందరూ కూడా బాగా కష్టపడి ఉన్న రీసోర్సెస్ అంతా కూడా మొబిలైజ్ చేస్తూ మైనర్స్ అందరు కూడా కౌన్సిలింగ్ సెషన్స్ అని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే తెలిసి తెలియలేని వయస్సు, తర్వాత ఆ వయసులో ఈ విధంగా చేయడం వల్ల దీని కాన్సిక్వెన్సెస్ ఏముంటుందని కూడా వాళ్ళకి తెలియదు. కేసులు వచ్చేస్తూ గవర్నమెంట్ ఉద్యోగం రాదు, పాస్పోర్ట్ రాదు, తర్వాత సో మెనీ అదర్ జాబ్ వెరిఫికేషన్స్ అన్ని కూడా నడుస్తుంది. అక్కడ కొట్టేస్తారు, పోలీసు వాళ్ళు చెప్తారు వీడు నేరస్తుడు అని చెప్తే ఉద్యోగాలు రావు అని చెప్పేసి ఈ విధంగా వాళ్లకు అవగాహన కలిగించడం అన్ని కూడా మా ట్రాఫిక్ సిబ్బందులందరూ కూడా చేస్తున్నారు. ఓకే, విజిటర్స్ మానిటరింగ్ సిస్టమ్. నెక్స్ట్, మీరందరూ అనుకుంటారు పోలీస్ కంట్రోల్ రూమ్ అంతా పోలీస్ స్టేషన్ లోనే నడుస్తుందని. లేదు, పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి. ఆ రోజు ఈ ఫైర్ యాక్సిడెంట్ అంతా జరిగినప్పుడు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ఫైర్ వాళ్ళకి చెప్పడము, నేవీ వాళ్ళకి చెప్పడము, ఎందుకంటే ఆ నంబర్స్ అన్ని కూడా అక్కడే కంట్రోల్ రూమ్ లో అవైలబుల్ గా ఉండటము. ఈ విధంగా 24/7 మన కంట్రోల్ రూమ్ నుంచి చాలా మంచి పని చేస్తారు. ఇది చాలా మందికి బయట తెలియదు. వాళ్ళు సైలెంట్ గా బ్యాక్గ్రౌండ్ లో లాట్ ఆఫ్ గుడ్ వర్క్ సో రెస్క్యూ ఆపరేషన్స్, తర్వాత మొన్న హాస్పిటల్స్ ఇదంతా కూడా జరిగినప్పుడు అది బీచ్ నుంచి డిస్ట్రెస్ కాల్స్ ఏదైతే వస్తుందో దానికి రెస్పాన్స్, ఇట్లా చాలా వర్క్స్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారండి పోలీస్ కంట్రోల్ రూమ్ లో. సో వీ హ్యావ్ అప్రిషియేటెడ్ దేర్ వర్క్ ఆల్సో అండ్ రికగ్నైజ్ దేర్ వర్క్. ఈ విధంగా లైఫ్ సేవింగ్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా చిన్నపిల్లలు, తర్వాత బీచ్ లో డ్రౌనింగ్, దీంట్లో కూడా కంట్రోల్ రూమ్ నుంచి చాలా కోఆర్డినేషన్ వర్క్ జరుగుతూ ఉంటుంది. వివిఐపీస్ మూవ్మెంట్స్ అండ్ ఆల్ దట్. నెక్స్ట్, ఇది సీసీటీవీ అండి, సర్వేలెన్స్. ఐ టోల్డ్ యూ, ఈ విధంగా ఇన్ని కేసులు మనం సీసీటీవీ ద్వారా డిటెక్ట్ చేయగలిగినాము. అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే ఇది మంచి ఎవిడెన్స్ కూడా కోర్టులో, తర్వాత దాంట్లో ఉన్న టైం, డేట్, స్టాంప్, ఫోటో, ఫిగర్స్ అన్ని కూడా వచ్చేస్తుంది కాబట్టి it becomes very easy. So total number of this is one very important aspect which we are trying to promote in Visakhapatnam city. Cases detected, 89 cases were detected purely based upon CCTV surveillance. దాంట్లో మాకు ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ అని కూడా ఎవరిని కొట్టి వెళ్ళారు, ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరిది తప్పు, ఇదంతా కూడా కరెక్ట్ గా మాకు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలంటే ఈ సీసీటీవీస్ హైవేస్ మీద, రోడ్స్ మీద, మన గేటెడ్ కమ్యూనిటీస్ లో అన్ని కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐ వాంటెడ్ టు రిక్వెస్ట్ ఆల్ ద ప్రెస్ అండ్ ఎవ్రీబడి అదర్స్ ఆల్సో టు ట్రై టు ప్రమోట్ అండ్ టెల్ మోర్ అబౌట్ ద యూటిలిటీ ఆఫ్ సీసీటీవీ సర్వేలెన్స్ అండి. నెక్స్ట్, సిటీలో స్పెషల్ బ్రాంచ్ ఆల్సో దే ఆల్సో డూ వెరీ గుడ్ వర్క్ అండి. సిటీలో మనం అందరూ ప్రతిసారి క్రైమ్ 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 అని మాట్లాడుతూ ఉంటాము యాన్యువల్ క్రైమ్ రివ్యూలో. దే ఆల్సో డూ వెరీ గుడ్ జాబ్. యూ సీ పాస్పోర్ట్ వెరిఫికేషన్స్ ఎన్ని అండి, 54,853 డిస్పోజ్ చేశారండి. పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఇస్ నాట్ మామూలు జాబ్. అక్కడ ఏదో పొల్యూషన్ లో కూర్చొని బటన్ నొక్కితే అయిపోతుందని కాదు, వాళ్ళు ఫీల్డ్ వెళ్ళాలా, వెరిఫై చేయాలా, లాట్ ఆఫ్ వర్క్. జాబ్ వెరిఫికేషన్స్ ఆల్సో, చాలా జాబ్ వెరిఫికేషన్స్ అన్ని వస్తుంది మాకు. ఇదంతా వెళ్ళేసి వాడు అసలు దొంగనా, క్రైమా, కేసులో ఉన్నారా లేదా, ఆర్ ఇప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరోలో మన ఏమంటారు శ్రీహరికోట లాంచ్ స్పేస్ సెంటర్ లో ఉద్యోగాల కోసం ఇటువంటి అన్ని కూడా వస్తుంది. వచ్చినప్పుడు అదంతా కూడా వెరీ డీటెయిల్ గా వెళ్ళి వెరిఫికేషన్ చేయాలి. సో జాబ్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఫర్ పాస్పోర్ట్స్, ఇదంతా కూడా చాలా వర్క్ ఉంటుంది. ఇదంతా కూడా మా స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కూడా దే ఆల్ డూ ఆల్ దీస్ వెరిఫికేషన్స్ వెరీ మెటిక్యులస్లీ. ఎందుకంటే దాంట్లో తప్పు కనుక చేస్తే వాళ్ళు ఉద్యోగం పోతుంది. ఎందుకంటే నేరస్తులకు మీరు క్లీన్ చిట్ అంతా ఇస్తే వాళ్ళు కూడా ఇరుక్కుంటారు. సో దిస్ ఈస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద వర్క్ దట్ వీ డూ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్. నెక్స్ట్, ఇమిగ్రేషన్ వర్క్. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో వచ్చేది వెళ్ళేది అంతా కూడా వాళ్ళ పాస్పోర్ట్ చూసుకోవడం, ఆల్ దీస్ ఎయిర్పోర్ట్స్ లో కోఆర్డినేషన్. సీ పోర్ట్ లో కూడా లాట్ ఆఫ్ వర్క్ ఇస్ దేర్ ఫర్ ద మన పోర్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా లాట్ ఆఫ్ వర్క్ ఇస్ దేర్. సో ఫారినర్స్ వచ్చేది వెళ్ళేది, వాళ్ళ ఎంట్రీ, వాళ్ళ యాంటీజెన్స్ వెరిఫికేషన్ చేయడం, వాళ్ళ మీద లుక్అవుట్ సర్కులర్ ఏమైనా ఉందా లేదా, దొంగలు మన కంట్రీ లోపలికి రాకుండా చూసుకోవాలంటే కూడా ఆల్ దీస్ షిప్స్ వాళ్ళ వెరిఫికేషన్స్ అన్ని కూడా మా వాళ్ళే చేస్తారు ఇక్కడ. నెక్స్ట్, VIP security. Visakhapatnam city has become a very important place now. Lot of VIPs are coming. You have seen Prime Minister, Vice President, President, Navy. So many functions take place here in Visakhapatnam city. Idi anta kuda police మీద ఒక పెద్ద జాబ్ అండి, అండ్ వెరీ సెన్సిటివ్ జాబ్. చిన్న విఐపికి ఏమైనా జరిగిపోతుందంటే కూడా ఇట్ బికమ్స్ అ వెరీ మేజర్ ఇష్యూ ఆల్ ఓవర్. అండ్ ఇట్ ఈస్ అ ఇండస్ట్రియల్ సిటీ ఆల్సో. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ and a lot of VVIPs coming and going. So High Court judges and various other ministers. See, even today the Navy chief and so many other people are here.
ఇదంతా కూడా ఫాలో అప్ చేయాలి. వాళ్ళకి ఎస్కాట్, పైలట్, వాళ్ళు సురక్షితంగా రావడం పోవడం ఇదంతా కూడా వాళ్ళు అటెండ్ అవుతున్న ఫంక్షన్స్ అన్ని కూడా చూడటం. ఇది ఇస్ అ మేజర్ ఇష్యూ. పీపుల్ డు నాట్ నో. దాని వెనుక కూడా దాదాపు 1,300 men on an average they attend to VIP security duty. దీంట్లో భాగంగానే డాగ్ స్క్వాడ్, బీడీ టీమ్, బాంబ్ డిస్పోజల్ టీమ్ వాళ్ళందరూ కూడా బాగా కష్టపడి పని చేయాలి. ఇదంతా కూడా వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ 2023 లో చేయగలిగారు. అదేవిధంగా 2022 లో కూడా దే హావ్ బీన్ పర్ఫార్మింగ్ దర్ డ్యూటీ వెరీ సైలెంట్లీ. నెక్స్ట్, విశాఖపట్నం సిటీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్, G20, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్. దీని వెనక చాలా శ్రమ ఉంటుందండి. పీపుల్ వెదర్ దే అప్రిషియేట్ ఆర్ డోంట్ నో, ఐ డోంట్ నో, బట్ దీని వెనక చాలా బందోబస్తు, మెన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా వదిలేసి వచ్చేసి, ఎందుకంటే ఇది మేము డిసైడ్ చేయలేదు వన్ డే ఇంటర్నేషనల్ ఇక్కడ పెట్టాలని ఆర్ గ్రాడ్యుయేట్, బట్ అదంతా కూడా మా మీద వచ్చి పడుతుంది. ప్రతి దానికి పోలీస్. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు గిరి ప్రదక్షిణ, చందనోత్సవం, ఇట్లా లాట్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ ఎవ్రీ ఇయర్ యాడెడ్ అప్ అండి. ఎవ్రీ ఇయర్ ఇట్ ఈస్ ఆల్ యాడెడ్ అప్. అండ్ రెగ్యులర్ లా అండ్ ఆర్డర్, కోర్ట్ వర్క్ అదంతా కాకుండా ఇటువంటి దీనికి అన్ని కూడా దే ఆర్ ఆల్ 3,000-4,000, 5,000 men are utilized for all these T20 match, వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నిటి కూడా చాలా కష్టపడి వితౌట్ ఎనీ ఇన్సిడెంట్ సక్సెస్ఫుల్లీ ఈ ఈవెంట్స్ అన్ని కూడా మేనేజ్ చేయడం, మేజర్ ఈవెంట్స్ మేనేజ్ చేయడం ఆల్సో it is something very good work by the Visakhapatnam City Police. Some of the photographs we have tried to show. Next, crowd control చూడండి. ఈ క్రౌడ్ లో అపార్ట్ ఫ్రమ్ క్రౌడ్ కంట్రోల్, దొంగతనాలు, పిక్ పాకెట్, లాస్ట్ బేబీ లాస్ట్, పిల్లలు పారిపోయారు, బండి పోయింది. ఎవ్రీ ఈవెంట్ ఇస్ గాట్ ప్రతి ఈవెంట్ లో మీకు అందరికి ఇట్లా కనిపిస్తుంది. బట్ పర్సు పోయింది. ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మాకు మళ్ళీ డ్రామా స్టార్ట్ అవుతుంది. ఏమి, పర్సు పోయింది, మోటార్ సైకిల్ మాయమైపోయింది, పిల్లలు పోయారు, ఇదంతా కూడా మళ్ళీ ఎఫ్ఐఆర్ మళ్ళీ అన్ని పెట్టి మేమే అన్ని. సో యూఆర్ అండర్స్టాండింగ్ ది అమౌంట్ ఆఫ్ యాక్టివిటీస్ విచ్ కమ్ అండ్ ఫాల్ ఆన్ ద పోలీస్ స్టేషన్ హెడ్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఇదంతా బయట ఎవరికి తెలియదు. అంత పోలీసు ఒకటి ఏది జరగలేదంటే కూడా దే విల్ టెల్ దట్ మాది ఏమి జరగలేదు, పోలీసు పట్టించుకోవట్లేదు అండ్ థింగ్స్ లైక్ దట్. బట్ Visakhapatnam City Police, very challenging assignments and lot of work. Look at all that. Jagannatha Swami Ratha Yatra, Navy Day, crowd control during mega events. ఇవి అన్ని కూడా all our people are attending to it in a very, అంటే అన్ని పని ఉండి కూడా they are able to deliver అండి. So that way I really appreciate the work of each constable, home guard and Mahila police and everybody who is contributing to all these things. Next, Giri Pradakshina, just okay. Next, we are also recognizing some of the good work. Idantha undi kuda our fellows are performing very well andi. This boy swimming an Ironman championship in Australia successful ga cheskoni vacharu. Then veterans meet lo Mahila police, she has done very well. So ee vidhanga they are despite all this work also sports lo kuda they are excelling and doing well. So that way Visakhapatnam City Police has got real good all rounders andi. Next,